వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్ 90 డేస్ ప్లాన్లో భాగంగా మనకి డే 8 అండి. 8కి సంబంధించి మనకి తెలుగు, ఇంగ్లీషు అలాగే బయాలజీకి సంబంధించిన 3 సబ్జెక్టులు ఇస్తున్నామండి. ఇక్కడ మనకి తెలుగుకి ఆల్రెడీ ఒక లెసన్ కంప్లీట్ అయింది. ఇది రెండో లెసన్ అండి. రెండో లెసన్లో మనకి బతుకు గంప అండి. బతుకు గంపకి సంబంధించి మనకి వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది కథానిక ప్రక్రియ గురించి రాయండి. ఇది 4 మార్క్స్కి ఇస్తాడండి. ఇదేమో 4 మార్క్స్. అలాగే ఇక్కడ వ్యక్తీకరణ, సృజనాత్మకతలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి బతుకు గంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్ర మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. ఈ 2 క్వశ్చన్లు. అలాగే కథానిక ప్రక్రియ గురించి రాయండి. ఇది 4 మార్క్స్ అండి. ఇది మనకి 8 మార్క్స్ వస్తుంది. ప్రతి లెసన్లోనూ మనకి ఆల్రెడీ దాంట్లో మూడు క్వశ్చన్స్ ఇచ్చామండి ముందు లెసన్లో. ఇక్కడ 2 క్వశ్చన్సే ఉన్నాయి. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. కథానిక ప్రక్రియ గురించి రాయండి. ఇది తెలుగుకి సంబంధించి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఐడమ్స్ అండ్ ప్రేజల్ వెర్బ్స్ అండి. ఐడమ్స్ అండ్ ప్రేజల్ వెర్బ్స్. ఇది ప్రతి లెసన్లో కూడా మనకి ఇవి ఉంటాయండి. వీటి నుంచి మనకి 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ప్రతి లెసన్లో ఇవి ఇంపార్టెంట్ ఐడమ్స్ అండ్ ప్రేజల్ వెర్బ్స్. అవి నేను అంటే ఏ చదవాలనేవి అప్లోడ్ చేస్తామండి. మనకు ఆన్సర్స్ పెడతాం కాబట్టి మనం ఏం చదవాలనేది కూడా మనం అప్లోడ్ చేస్తాం. వీటికి ప్రతిదీ సొల్యూషన్ అంటే మీ దగ్గర ఉంటే మీ దగ్గర చదవండి, లేకపోతే దీంట్లో చదవచ్చు. అలాగే బయాలజీకి సంబంధించండి లైఫ్ ప్రాసెసెస్ అంటే దీంట్లో మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి 4 క్వశ్చన్లు ఆల్రెడీ ముందు వీక్లో ఇచ్చామండి. ఈ వీక్లో మనకి రైట్ ద ఎక్స్పెరిమెంట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఇక్కడ 16Aలో మనకి ఒక 8 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ రోడ్ వస్తుందండి. ఇక్కడ బయాలజీకి సంబంధించి రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ద ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్ ఈస్ట్ అండి. అది మనకి ఫస్ట్ క్వశ్చన్. అలాగే రెండోది ఇక్కడ అబ్జర్వ్ ద మనకు ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఈ ఫాలోయింగ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. మనకి అంటే ఈ ప్రయోగం అండి, ఇది ఎక్స్పెరిమెంట్. వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అలాగే వై డూ యూ కీప్ KOH ఇన్ వన్ ఆఫ్ ద బెల్ జార్స్ అండి. అలాగే వాట్ ఈజ్ ద కెమికల్ యూజ్డ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. అలాగే వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ కీపింగ్ ద ప్లాంట్స్ ఇన్ ఏ డార్క్ రూమ్ బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్. దీనికి ఇది ఎక్స్పెరిమెంట్కి సంబంధించి క్వశ్చన్ అండి. ఇది మనకి 2 మొక్కలు తీసుకుని వాటికి బెల్ జార్స్ పెట్టి ఒక దాంట్లో KOH పెడతాడు, ఒక దాంట్లో చీకట్లో ఉంచుతారు. దానికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ అండి ఇది బయాలజీకి సంబంధించి. ఇవి మొత్తానికి టోటల్గా మనం 16Aలో 6 క్వశ్చన్లు ఇంపార్టెంట్ పెట్టామండి. ఇది లైఫ్ ప్రాసెస్ సంబంధించి. ఇది మనకి ఈ మూడు సబ్జెక్టులు అండి. ఇలాగే మొత్తం వీక్ మొత్తం నిన్న ఆల్రెడీ రివిజన్ షెడ్యూల్ కింద నేను సండే 7th డే అండి. 7th డేలో మనకి ఇక్కడ రివిజన్ షెడ్యూల్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. డే 8లో మళ్ళీ మూడు సబ్జెక్టులు ఇచ్చామండి. అలాగే మనం 90 డేస్ ప్లాన్లో భాగంగా ఇది డే 8. ఇది కూడా కంప్లీట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి 10th క్లాస్ గ్రూపుల్లో కూడా కొద్ది వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డే 8కి సంబంధించిన ఆన్సర్స్ అప్లోడ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.